27వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్స్, ఇంకో 2 టీచర్స్ ఎమ్మెల్సీ. తప్పకుండా 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేధావి వర్గం యొక్క ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టార్జిత ఫలితంగా పక్కా గెలవబోతున్నాం. 3 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత క్యాడర్ కూడా చాలా సంతోషంగా కష్టపడి పనిచేస్తున్నారు. 3 అభ్యర్థులు కూడా మాకు బలమైన అభ్యర్థులు, వాళ్ళకి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు, కొట్లాడే దమ్మున్నటువంటి అభ్యర్థులు, కొట్టాడనని ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే, మా కోసం ప్రశ్నించే, మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోయేటువంటి ఒక పార్టీ కావాలి, అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులు ముందే ప్రకటించడం, దానికి అనుగుణంగా మా కార్యాచరణను సీదాసాఫీగా మేము ముందుకు తీసుకో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. వారు అభ్యర్థులను ప్రకటించారు, దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. కానీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. మీరు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూడ అడుచుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థులు లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువారు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరువారు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా, అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకు పోటీ ఎవరితోని? కాబట్టి మాకున్న క్యాడర్, మేము చేసినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మేము పక్కా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దామనుకోదు, ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి 3కి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నది. అదే స్థాయిలో 2 పార్టీలు కాంప్రమైజ్ అయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలకు లోపాయికారు ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసింది, ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం, బీజేపీని మాత్రం రానివద్దు. వీళ్ళిద్దరి మధ్య లోపాయికారు ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు విధించకపోవడం. మీరు చూడండి, కాళేశ్వరం కేసు, కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పోతాడు, హరీష్ రావు జైలు పోతాడు, వీళ్ళు జైలు పోతారు, వాళ్ళు జైలు పోతారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది? ఢిల్లీ వెండు ఎవరితో మాట్లాడు కేసు క్లోజ్. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ చేస్తాం, కేసు వద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. మొత్తం టీవీలలో బ్రేకింగ్. ఇంకా 2 అరెస్ట్ చేస్తాము, 3 అరెస్ట్ చేస్తాము, జైలు ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ పేరు వచ్చిందల్లా, ఇవన్నీ చేశారు. కనీసం నోటీస్ చేయాలి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్, మేము పోటీ అయ్యాము. డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు. ఫామ్ హౌస్ కేసు అయితే రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ది సుప్రీంకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని. హైకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మరి విచారణ ఎందుకు ఆగింది?
విచారణ ఎందుకు ఆగింది? కథ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం మేము ఒకటే. కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇన్ని కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు నోరు తెరస్తలేదు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాం ఇది చేస్తాం, అవినీతి కుటుంబం, అక్రమాలు చేసిరు, తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు, బతుకులు సర్వనాశనం చేసిరు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది, అధికారులకు వచ్చినాక మాట్లాడింది, అరెస్ట్ చేస్తామన్నది. మంత్రులు చెప్పారు దీపావళి ముందే వస్తుందన్నారు, సంక్రాంతికి గొర్రెలను ముందే కోస్తామన్నారు, దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే వేస్తామన్నారు. ఏమేమి ముగ్గులేడవా, మీ కోసులేడవా, మీ పటాకులేడవా? ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ప్రజలు? వాళ్ళ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్లో కానీ టీచర్స్లో కానీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవాళ 14 నెలలు నడుస్తున్నది. ఇవాళ ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడగండి, యువకులు అడగాలి. ఎలక్షన్ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లబట్టి అడుగుండ్రి. 56,000 రూపాయలు మాకు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారో గల్లబట్టి అడిగి ఓటేయండి. ఇస్తే ఓటేయండి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నియమిస్తామన్నారు. 20,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చింది 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్. మరి 50 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? అడుగురి, ఇలా కలవట అడుగురి. నిరుద్యోగ యువత అడగాలి వాళ్ళను. ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఏమని? ఇవాళ 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ పోయింది. దాంతోపాటు 6 గ్యారెంటీలు పోయినాయి. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి 22 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉందని చెప్పండి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ ఆ యాజమాన్యాలు కసితో ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పండి. 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. ఇలా ఉద్యోగులకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. 22 నెలలే నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం లేదు, అతిగతలేదు. దానికి మేము గెలిచిన వెంటనే చేస్తామన్నారు. సంవత్సరం కాదు, వెంటనే చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు ఇవ్వాలి. మేము కొట్టాడితే ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ 5 డిఏలు ఇవ్వాలి. 2023 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరికి 40-50 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తలేరు. ఇవ్వకుండా ఏం చేసిండు? కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 59 సంవత్సరాల నుంచి వయసు 61 సంవత్సరాలకు పెంచిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న? మేము కూడా 61 నుంచి 64 చేస్తామంటారు. అంటే యువతకు ఉద్యోగాలు ఇయ్యారిగా, ఇట్లా కొత్తలు ఉద్యోగాలు ఇయ్యారిగా. యువత ఆలోచించాలి. వాళ్ళ మన కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఇవాళ జీపీఎఫ్ పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు,
రెగ్యులర్ డిఓ లేరు, రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏమన్నది, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యా వ్యవస్థకు, విద్యాశాఖకు అని చెప్పారు. ఇలా చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు, బాత్రూమ్లు కడుగుదామంటే స్కావెంజర్ లేరు, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఎక్కువ స్ట్రెస్కు లోనవుతున్నారు, వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు, ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటేయాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఎందుకు ఓటేయాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది.